అరే ఎన్నిసార్లు చెప్పాలనయ్యా, సార్ బిజీ ఉన్నాడంటే అర్థం కావట్లేదా? కష్టం రామయ్య, పని కాదు. నువ్వే జర ఆలోచన చేసుకో. నేను చెప్పినట్టు చేసినావంటే ఇక పని అయిపోయినట్టే. మా రేటు గింత ఇస్తే నీ ఇష్టం, కాదంటే నీ కష్టం. తిరిగి తిరిగి చెప్పులు అరుగుతాయి తప్ప పనులు కావు పో. గిట్లుంటది సర్కార్ ఆఫీసులల్లా. అందరు అట్లనే ఉంటారని కాదు, చాలా మట్టుకు నడుస్తున్నదైతే గిదే. ఏలేటోళ్ళు మారినా ఆఫీసర్లు అయితే అస్సలు మారతలేరబ్బా. మేమంటే మేమని పోటీలు పడుతున్నారు గిట్లా. నువ్వేం ఆఫీసర్ వయ్యా? సర్కార్ జీతం ఇస్తలేదా? మేము లంచం ఎందుకు ఇయ్యాలే? ఇంత పనికున్నావు తాత, నీ సంగతి చెప్తా చూడు అని ఏసీబీకి వట్టించేటోళ్ళు బగ్గ వెరిగినరబ్బా. పుక్కట్ల చేయాల్సిన పనికి పైసలు అడిగితే సీదా 1064 నెంబర్ కు ఫోన్ కొడతాన్రు. ఇగేముంది, ఏ ఆఫీసరు ఎంత అడిగిండో వివరాలు తీసుకొని ఏసీబోళ్ళు నోట్లకు కెమికల్ కలర్ రుద్ది పంపిస్తారు. ఇగో సారు, మీరు అడిగిన లంచం అని ఇయ్యంగానే ఆఫీసర్లు మురుసుకుంటా ముట్టుకుంటుంటే సాటుకున్న ఏసీ బోళ్ళు ఉరుకొచ్చి లటుక్కున అందుకుంటారు. మేము తీసుకోలే అని దులుపరిస్తారు కదా. గందుకే కెమికల్ వాటర్ లా ఏళ్లు పెట్టమంటారు. నోట్లకు పెట్టిన రంగు ఏళ్లకు అంటుతుంది కాబట్టి అది గులాబీ రంగులకు మారితే లంచం తీసుకున్నట్టు ఉత్తగానే దొరికిపోతారన్నట్టు. 4-5 వేల కాంచి షురు చేస్తే లక్షల దానిక నడుస్తాంది దందా. అమ్మో గంతనా సారంటే ఇంకో 5,000 వెంచి పడేస్తారు సుత. పనిని బట్టి రేటు, బిల్లును బట్టి కమిషన్. GST 8,50,000 వస్తాయి. దాంట్లో 16% కమిషన్ డిప్యూటీ ఎక్స్టేట్ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు. అది టోటల్ 1,37,000 రూపీస్ వరకు. కలెక్టర్ ఆఫీసుల కాంచి చాల్ చేస్తే కరెంట్ ఆఫీసుల దానిక పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసులు అంత గిదే కథ. కేసు మాఫీ చేస్తానికి, బిల్లు శాంక్షన్ అయితానికి, ఇల్లుకు పర్మిషన్ ఇస్తానికి, ఫైల్ మీద సంతకం పెట్టేతానికి, ఫైలు మీదికి పంపేతానికి లంచం లంచం లంచం. హాగో గందుకే ఈ నడమ పబ్లిక్ గిన శానా హుషారైతాన్రు. సరే సార్ తప్పకుండా ఇస్తా అని చెప్పి ఏసీబీకి ఫోన్ కొడుతురన్నట్టు. ఫ్రీగా చేయాల్సిన పనికి పైసలు అడిగే సార్లు జర పైలముండుర్రి. అందరు ఒక్క తీర్లనే ఉండరు మళ్ళా.